మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తారా అని పద్ధతిగా వచ్చి అడిగాం. మీరు కాదన్నారు. ఆ విషయాన్ని అంతటితో వదిలేశాం. మీరు ఇలా మళ్ళీ మళ్ళీ వచ్చి మా ఇంట్లో గొడవ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వు ఇవ్వు, ఏమనిస్తావో ఇవ్వు. ప్రశాంతంగా ఉన్న నా ఇంట్లోకి వచ్చి అవసరానికి డబ్బులు ఇస్తానన్న వంకతో మా అన్నదమ్ముల్ని విడగొట్టారు. మా ఆస్తిని కొట్టేయాలని చూశారు. అవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు మా చెల్లిని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడాలని చూస్తున్నారా? అంత కర్మేం పట్టలేదు. ఏ నా కొడుక్కి నీ చెల్లెలు తప్పితే వేరే సంబంధమేం రాదా? వస్తే చేసుకోక వీడెందుకు నా చెల్లి చుట్టూ తిరుగుతున్నాడు, మీరెందుకు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు? మీ చెల్లెలు ఎక్కడుందో మాకు తెలియదు. అసలు ఏమైందో ఏంటో అస్సలు తెలీదు. మేము ఆ అమ్మాయి జోలికే వెళ్ళలేదు. పద్ధతిగా అడిగితే వినే రకాలు కాదన్నయ్య వీళ్ళు. వీడిని తీసుకెళ్లి ఇంట్లో కట్టేద్దాం. చెల్లి ఎక్కడున్నా వాళ్లే తీసుకొస్తారు. ఏంటి కట్టేస్తారా? తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి రా, చూస్తాను. మీ ఇంట్లో ఒక్కరు కూడా మిగలరు. ఏంటి ఒక్కళ్ళు కూడా మిగలరా? ఇంటి దాకా ఎందుకురా? అన్నదమ్ములో ఇద్దరం ఇక్కడే ఉన్నాం. రండి, ఎంతమంది వస్తారో ఏం చేస్తారో. మీరు మమ్మల్ని కొట్టాలంటే మంది కావాలేమో. మీ మందికి మా తమ్ముడు నేను చాలు. రేయ్ సిద్ధార్థ్, పద్ధతిగా ఉన్న నా చెల్లిని ప్రేమ గీమ అంటూ తన మనసుని చెడగొట్టింది నువ్వు. ఇప్పుడు మా చెల్లి అక్కడ ఇంట్లో లేదు, ఇక్కడ మీ ఇంట్లోనూ లేదు. ఏమీ తెలీదు అంటున్నావు. నిజంగా నీకేమీ తెలియకపోతే నీ అదృష్టం. ఒకవేళ మీరే మా చెల్లిని తీసుకువెళ్ళి దాచి తనకేదన్నా ఆపద తలపెట్టారని తెలిసిందో, రే భానుప్రకాష్, నా ఇంట్లో ఒక్కళ్ళు మిగలడం కాదు, నేనొక్కడనే వస్తా. మిమ్మల్ని మీ ఇంటిని ఈ భూమి మీదే లేకుండా చేస్తా. గుర్తుంచుకోండి. పదరా. ఏరా, ఎక్కడికెళ్ళారు? శౌర్య గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదక్క. శౌర్య కనిపించుకోవడానికి కారణం ఆ రుద్రాణి అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కానీ అక్కడా లేదు. పోనీ సిద్ధార్థ ఏమైనా తీసుకువెళ్ళాడా అంటే తను కూడా అక్కడే ఉన్నాడు. రుద్రాణి దగ్గర లేక ఇక్కడ లేక అసలు ఇంకెక్కడికి వెళ్తుందిరా? అక్కడ లేనంత మాత్రాన్న రుద్రాణి ఏం చేయలేదని మనం అనుకోవడానికి లేదు బావగారు. శౌర్య కనిపించకపోవడానికి ఖచ్చితంగా రుద్రాణియే కారణం. తనే ఏదో చేసుంటుంది. ప్రతిదానికి వాళ్ళననుకోవటం ఎందుకు? మా అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారా అని ఒకసారి ఇంటిదాకా వచ్చారు, కాదని తిట్టి పంపించాం. తర్వాత అబ్బాయి వస్తే కొట్టి పంపించాం. ఇంకా వాళ్ళు మన జోలికి ఎందుకొస్తారు? ఏదో వాళ్ళ మీద వీళ్ల మీద చెప్పాలని కాకపోతే. మన కుటుంబానికి శత్రువు అంటూ ఉంటే అది ఆ రుద్రాణి ఒక్కటే. తనని జైలుకి పంపించావని, తనకి రావాల్సిన 100 కోట్లు రాకుండా చేశావని తను ఇప్పటికీ మన మీద పగ పెట్టుకునే ఉంది. పైగా వాళ్ళ అబ్బాయి మన శౌర్యని ప్రేమిస్తున్నాడు. శౌర్య కోసం వాళ్ళ అమ్మా నాన్న మాట కూడా వినడం లేదు. కాబట్టి శౌర్యని ఆ అబ్బాయికి దూరం చెయ్యాలనో లేదంటే మనల్ని బెదిరించాలనో తను శౌర్యని ఏదో చేసింది.
అందులో నాకైతే ఎలాంటి అనుమానమూ లేదు. మీ ఇద్దరికి ఏవో గొడవలున్నాయని చెప్పేసి ప్రతిదానికి వాళ్ళిద్దరి పేర్లు తీసుకురావద్దు. నువ్వెందుకు వాళ్ళని వెనకేసుకొస్తున్నావు? వాళ్ళేమైనా ఉత్తములా? వాళ్ళ వల్లే కదా మన కుటుంబం నానా బాధలు పడింది. మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి కొడుకు ద్వారా ప్రేమాగేమని నాటకం ఆడుతుంది. అది కుదరలేదు. మారిపోయినట్టు మంచిగా నటిస్తూ మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా చేసుకుంటామని ఇంటికి వచ్చారు. ఆ నాటకాన్ని కూడా మనం తిప్పికొట్టాం.